మల్లారెడ్డి చామకూర మల్లారెడ్డి మన ఎంపీ సాబ్ అయితే ఆయన అంగరంగ వైభవంగా 50 సంవత్సరాల వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్నారు. మరి దీన్ని చూసి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది కుటుంబ సభ్యులు ఏదో ఇక ఉంటున్నామా అంటే ఉంటున్నాము, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, 5-6 ఏళ్ళు అయింది అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమలు పోతున్నాయి. అందరూ కూడా మల్లారెడ్డి సాబ్ ను ఆదర్శంగా తీసుకొని వసంతాలు కూడా పూర్తి చేసుకోవాలి. ఆయన మాదిరిగా నేను కోరుకుంటున్నాం మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో తరపున. మేము ఈ రోజు వడ్డెర క్యాస్ట్ కు సంబంధించిన అమ్మాయిల్ని తీసుకొచ్చినాము. ఆ అమ్మాయిల రిక్వైర్మెంట్ ఏంటి, మరి వాళ్ళు ఎక్కడోళ్ళు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే పూర్తి వివరాలు మన నవ్య మేడం చెప్తారు. యాంకర్ నవ్య మేడం గారు చెప్తారు కాబట్టి మీరు అందరూ వినాలని నేను కోరుకుంటున్నా. మరి నవ్య చెప్తావా? చెప్తాను సార్. ఖచ్చితంగా? ఖచ్చితంగా. షూర్? షూర్ గా సార్. అన్ని జెన్యూనే కదా ఫైల్స్ అన్ని? 100% జెన్యూనే సార్. ఓకే రైట్. ఇక్కడ ఎలాంటి ఇది లేదు. ఓకే రైట్, చెప్పమ్మా. నేను లేచిపోతే మల్లారెడ్డి గారు 50 సంవత్సరాల యానివర్సరీ పూర్తి చేసుకున్నారు కదండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లో అంతే సక్సెస్ఫుల్ గా జర్నీ స్టార్ట్ చేయాలని కోరుకుంటూ ఈ రోజు మీ అందరి ముందుకి మన వడ్డెర రాజుల అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసామండి. మరి అందులో ఏ అమ్మాయిలు ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఈ రోజు నేను వడ్డెర అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/11/1995, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చి 50,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు వడ్డెర క్యాస్ట్ లో నుంచే సాఫ్ట్వేర్ అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. అది కూడా హైదరాబాద్ లో ఉండే అబ్బాయిని కావాలనుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా వడ్డెర క్యాస్ట్ లో మంచి అందమైన అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా వడ్డెర క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాము. ఆ అమ్మాయి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/5/1999, 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వీళ్ళు ఉండేది ఉప్పల్లోనే ఉంటున్నారండి. వాళ్ళ దగ్గర రామంతపూర్ లో ఉంటున్నారు. వీళ్ళ రామంతపూర్ దగ్గర రెంట్ హౌసే. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్ లో వీళ్ళకి ఓన్ హౌస్ ఉంది. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, ఇంకొక అమ్మాయి చదువుకుంటుంది అక్కడే, కానీ ఈ అమ్మాయి ఇక్కడే జాబ్ చేస్తూ ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వడ్డెర క్యాస్ట్ లో నుంచి మంచి అందమైన అబ్బాయి కావాలి, అందులోనే జాబ్ చేసే అబ్బాయి కావాలనుకుంటున్నారు. అది హైదరాబాద్ అయినా పర్వాలేదు, బెంగళూరు ఎక్కడైనా పర్వాలేదండి, కానీ అబ్బాయి చూడడానికి బాగుండి ఇల్లు అదంతా మంచి ఫ్యామిలీనే కావాలని వీళ్ళ పేరెంట్స్ కోరుకుంటున్నారు అండి. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ సైడ్ అంతా కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళు. మరి అంతే పద్ధతి గల కుటుంబం నుంచే మాకు మంచి అబ్బాయి కావాలని వీళ్ళు కోరుకుంటున్నారండి. ఎవరైనా వడ్డెర క్యాస్ట్ లో ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా పెళ్లిళ్లకు టెన్షన్ ఎందుకు దండగా. మరొక అమ్మాయిని అయితే తీసుకొచ్చేసాము. అది కూడా వడ్డెర క్యాస్ట్ లో నుంచే తీసుకొచ్చేసాను. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/5/1998, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీఎస్సీ కంప్లీట్ చేసిందండి. ప్రెసెంట్ అయితే ప్రైవేట్ గానే జాబ్ చేస్తుంది. అది కూడా హైదరాబాద్ లోనే చేస్తుంది. మరి ఈ అమ్మాయికి నెలకు వచ్చేసి 15,000 వరకు వస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు నేటివ్ ఎక్కడైనా పర్వాలేదండి, అబ్బాయి మటుకు హైదరాబాద్ లో చాలనుకుంటున్నారు. వీళ్ళకి చిన్న ఫ్యామిలీని కోరుకుంటున్నారు. అమ్మ నాన్న, ఇద్దరు అబ్బాయిలు కానీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కానీ, అలా ఏదైనా చిన్న ఫ్యామిలీ ఉంటే చాలు అనుకుంటున్నారు. ఈ అమ్మాయి కూడా కొంచెం చామంచాయగానే ఉంటుంది. అబ్బాయి చామంచాయగా ఉండే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. అంటే మరి బాగున్నా పర్వాలేదు, కొంచెం చామంచాయగా ఉన్నా కూడా పర్వాలేదు అన్న రేంజ్ లో వీళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి అది ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, ఎక్కడి నుంచి అయినా పర్వాలేదు, మంచిగా చూసుకునే ఫ్యామిలీ ఉంటే చాలనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయిని మీలో ఎవరైనా కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఇది కుక్కట్పల్లికి నియర్ బై లోనే ఉంటుందండి. ఎవరికైనా తెలియకపోతే కూడా మేము స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాము. ఆ నెంబర్ కి కాల్ చేయండి, మీకు అన్ని వివరాలు చెప్తారు. అదే విధంగా మేము మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాము. అది వడ్డెర క్యాస్ట్ లో నుంచే. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 29/4/1996, ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంటెక్ కంప్లీట్ చేసింది. ప్రెసెంట్ అయితే బ్యూటిషియన్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ కోర్స్ నేర్చుకుంది. హైదరాబాద్ లోనే ఓన్ గానే రన్ చేస్తుందండి. ఈ అమ్మాయికి ఇది వచ్చేసి 1 lakh వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, ఎవరైనా ఇదే బిజినెస్ ని ఇంట్రెస్ట్ గా అంటే తర్వాత కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేయొచ్చు అని ఎవరైతే బిలీవ్ చేస్తారో అలాంటి పర్సన్ నే ఈ అమ్మాయి కోరుకుంటుంది. అంటే పెళ్లి తర్వాత ఎవరైనా వద్దు అనే ఆలోచనలో ఉంటారు కదా, అలా వద్దండి. ఈ బిజినెస్ ని అయితే ఎవరైతే పర్వాలేదు చేద్దాం అన్న స్పోర్టివ్నెస్ తో ఎవరుంటారో అలాంటి ఫ్యామిలీనే వీళ్ళు కావాలి అని కోరుకుంటున్నారు. వడ్డెర క్యాస్ట్ లో నుంచే కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా ఈ అమ్మాయికి వరసైన వాళ్ళు ఉంటే
ఖచ్చితంగా వచ్చి కలవాలని కోరుకుంటున్నాము. మరి మరొక అమ్మాయిని అయితే తీసుకొచ్చేసాము. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 9, 10, 1995 ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదండి. జాబ్ సర్చింగ్ లోనే ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే లోకల్ అయినా పర్వాలేదు, యూఎస్ మ్యాచెస్ అయినా పర్వాలేదండి. అక్కడే ఉన్న అబ్బాయి అయినా కూడా పర్వాలేదు. మాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఈ అమ్మాయి అంటే ఓకే ఉంది. ఆస్ట్రేలియా అట్లాంటి మ్యాచెస్ మేము చేసుకోవడానికి ముందుకొస్తున్నాను అంటూ ఎవరైనా వడ్డెర క్యాష్ లో ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే అంటే యూఎస్ వెళ్దాము తీసుకెళ్దాము అన్న ఇంట్రెస్ట్ లో ఎవరైనా అబ్బాయి చూస్తున్నట్లయితే వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి వీళ్ళు కూడా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట హైదరాబాద్ అండి. ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి అయితే కలవండి. మరి అదే విధంగా మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాము. అది కూడా వడ్డెర క్యాష్ లో నుంచి. మరి ఆ అమ్మాయి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8, 10, 1995 ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీఈడీ కంప్లీట్ చేసిందండి. ప్రెజెంట్ అయితే ప్రైవేట్ స్కూల్లోనే టీచర్ గా జాబ్ చేస్తుంది. ప్రైమరీ స్కూల్ పిల్లలకి. మరి ఈ అమ్మాయికి శాలరీ వచ్చేసి 20,000 వరకు వస్తుంది. వీళ్ళు ఉండేది ఇక్కడే బిరంగూడ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి మెదక్. కాకపోతే వీళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు ఓన్లీ తెలంగాణ మ్యాచెసే కావాలి, ఆంధ్రావి వద్దు అని అనుకుంటున్నారు. అంటే తెలంగాణ మ్యాచెస్ అయినా కూడా నేటివ్ అదంతా ఇక్కడే ఉండి అబ్బాయి మటుకు హైదరాబాద్ లో జాబ్ చేసే అబ్బాయి అయినా కూడా పర్వాలేదు అనుకుంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు? ప్రాపర్టీ ఉన్న వాళ్ళైతేనే బాగుంటుంది అనుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట హైదరాబాద్ లోనే ఉంటుందండి. మీకు ఇలాంటి అమ్మాయిల బయోడేటాస్ కానీ అబ్బాయిల బయోడేటాస్ గురించి కానీ ప్రతిరోజు అప్డేట్ కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.